చప్పటి చేపలు అలా ఉంటాయి అనమాట. ఒలిసేసాను నేను, ఒలిసి వండుతున్నాను అనమాట. ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కర్లేదు ఫ్రెండ్స్, ఇందులో అంత టేస్ట్గా ఉంటుంది. అంత పులుసుతో తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు అమ్మకం తెచ్చుకుని వండుకుని ట్రై చేయండి, అప్పుడు మీకే తెలుస్తుంది. మగ్గనిద్దాం. వేస్తున్నాను కొంచెం ధనియాల పొడి, సాల్ట్, ఉప్పు, కారం, కారం. కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను, ఉడకాలి కదా. మామిడికాయ వేస్తాను, ఇంకా వేయను, కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను. వేసేద్దాం. ఉడకలేదు. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది మా ఊరికే చప్పటి చేపల కర్రీ అయిపోయింది. మీరు కూడా ఎలా వండుకొని తిన్న తర్వాత నాకు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను, చూద్దరు కానీ ఫ్రెండ్స్. సపోర్ట్గా ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ.